గణేష్ నవరాత్రి సందర్భంగా పర్యావరణానికి మేలు చేసే విధంగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ బోధన్ పట్టణంలోని ఓల్డ్ బస్టాండ్ వెంకటేశ్వర స్టీల్ ప్లా షాప్ వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ సేవ ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతి పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారయ్యే విగ్రహాలు నీటిని కలుషితం చేస్తాయి అని, జల వనరులు నాశనం అవుతాయని, అలాగే పర్యావరణానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుంది అని తెలిపారు. అయితే మట్టి గణపతులను ఉపయోగించడం వల్ల ప్రకృతికి ఎలాంటి హాని జరగదని, వాటిని నీటిలో విసర్జించినా సులభంగా కరిగిపోతాయని వివరించారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యులు కావాలి అని, మట్టి గణపతులని ఇంటికి తీసుకువెళ్లి వినాయకుని పూజించాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు పాపారావు, నరసయ్య, నాగేశ్వరరావు, సత్యనారాయణ, రాజేశ్వరరావు, వెంకటేశం పాల్గొని మట్టి గణపతులను ప్రజలకు అందజేశారు. స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని మట్టి గణపతులను స్వీకరించారు. నా పేరు మాస్టర్ నరసయ్య బోధన్. ప్రతి సంవత్సరము మట్టి గణపతులు ఇస్తున్నాము. కాలుష్యం పెరగకుండా మట్టి గణపతులు పూజ చేసుకోవాలని అందరికీ సలహా ఇస్తున్నాము. కాలుష్యం పెరగకుండా మట్టి గణపతులు వాడండి, చేయకుండా చెడిపోకుండా మట్టి గణపతులు వాడండి, పరిరక్షణ చేయండి. లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ సేవ వారు మరి మెంబర్ అయినటువంటి నర్సయ్య గారు మరి పర్యావరణాన్ని పరిరక్షించడం ఉద్దేశంలో భాగంగా ప్రతి సంవత్సరం మట్టి గణపతుల్ని చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం దీనిలో రంగులు కలర్స్ వేసి వాటిని నీళ్ళలో వేసి కలుషితం చేసి పర్యావరణాన్ని మనం ఖరాబ్ చేయొద్దు. మన దగ్గర ఉన్నటువంటి మట్టిలోనే మనం భగవంతుడిని చూసుకోవాలనేటువంటి సదుద్దేశంతో మరి నర్సయ్య గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆయన మా క్లబ్ మెంబర్గా ఉండడం మాకు ఎంతో గర్వకారణం. ఈయన ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ప్రజలందరూ కూడా మరి భక్తి శ్రద్ధలతో మట్టి గణపతిలోని భగవంతుని పూజించుకొని మరి నిమజ్జనం చేసినప్పుడు కూడా పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా ఉండేటట్టు చర్యలు తీసుకున్నట్టయితే ఈరోజు జరుగుతున్నటువంటి అనేక అనార్థాలకి, వాతావరణ కాలుష్యానికి, పొల్యూషన్కి తేడా ఉంటుందని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇది ఈ రకంగా అందరికీ ఆశిస్తారని ఆశిస్తున్నాం. జై.